మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ, ప్రభు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ప్రభు మన హృదయాలు వెలిగించబోయే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి మనందరికి ఆరోగ్యకరమైన నిద్రనిచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ప్రభు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, మనము కనికరింపబడిన వారమై, అంటే కనికరింపబడటం అంటే దేవుని పిల్లరా, అంటే కనికరించాలనే ఒక ఆలోచన దేవుడికి లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు వారి ద్వారా మనం కనికరింపబడిన వారమై సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనమునకు చేరుదము. అంటే ప్రభువునందు మనం కనికరింపబడిన వారమై ఫస్ట్ ఉండాలి దేవుని పిల్లరా. అంటే యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మొదట మనం ప్రభు మనల్ని కనికరించాల. కనికరిస్తేనంట సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఆ ధైర్యముతో ఆయన కృపాసనమునకు చేరుదము అని రాయబడింది. దేవుని పిల్లారా, నిజంగా మనం కనికరింపబడిన వారమైగా మారిపోవాలి. భూమి మీద ఉన్న మనం నిజంగా ఇంతకుముందు మనం సృష్టికర్తనైన దేవుణ్ణి మరిచి మనకి ఇష్టానుసారంగా మనం ఒక నచ్చిన పనులు చేస్తూ నచ్చిన ఆరాధన చేస్తూ బతుకుతున్నాం. కానీ ప్రభు మనల్ని కనికరించి మన కోసం ప్రాణం పెట్టాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి కనికరింపబడిన వారమై దేవుని అంటే దేవుని సన్నిధానంలో దేవుని వలన మనం కనికరింపబడిన వారమై సమయోచితమైన సహాయం కోసము మనం ఆయన కృపా ఆసనమునకు చేరేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ర చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా, అవునైనా నువ్వు కనికరించే లక్షణాలు మా దగ్గర ఏమీ లేవునైనా, అయినప్పటికీ నీ ప్రభువైన యేసుక్రీస్తుని మేము అంగీకరించడం వలన మాకునైనా సహాయం అందించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు తండ్రి. అట్టి సహాయమునైనా మేము పొందినట్లు ధైర్యం కలిగి కృపా శవనంకు నీ పిల్లలందరూ చేరినట్లు మీరు సహాయం చేయమని అడుగుతూ, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేక కనికరింపబడక నీ వలన బాధలు పడుతున్నారు, అట్టి కుటుంబాలనైనా కనికరింపబడిన వారి నీ కృపా శయనమునకు చేరిన తండ్రి నీ చిత్తం నీ కృపను పొందేవారిగా ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.